హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే నాది ఫస్ట్ వ్లాగ్. నేను అసలు పాండిచ్చేరికి వెళ్ళాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ అలానే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ ఇప్పుడు మేమైతే ఆరోవిల్ బీచ్కి వెళ్తున్నాము. లైట్ కూడా ఉండదు చూడడానికి, సో వెళ్దాం పదండి. గైస్ మా అవుట్ఫిట్ ఎలా ఉందో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. నేను అసలు అయితే పాండిచ్చేరికి వెళ్తున్నాము. ఇప్పుడే రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. టైం అయితే 3:30 అవుతుంది. మా అన్న ఇప్పుడే తెచ్చి వెళ్ళాడు. ఇప్పుడు 4 అయితే ట్రైన్. ఇప్పుడు పోయి టికెట్ తీసుకోవాలి. ఓకే, లెట్స్ గో. 1 టికెట్ 105 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకా మనం పోవాల్సిన ట్రైన్ అయితే ఇదే. సీట్లు కూడా బాగానే దొరికాయి కంఫర్టబుల్ గా. గైస్ ఇప్పుడే ట్రైన్లో అయితే ఎక్కాము. 4 అంతా స్టార్ట్ అయిపోయింది. మనం ఈ ట్రైన్లోనే 9 అవర్స్ అయితే జర్నీ చేయాలి. గైస్ ఇప్పుడు టైం అయితే 12:35 అవుతుంది. ఇప్పుడే రీచ్ అయ్యాము పాండిచ్చేరికి అయితే. నాకు చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి బైక్ రెంట్ తీసుకుని మళ్ళీ రూమ్ కి అయితే వెళ్ళాలి. ఇంకా ఇప్పుడు పోయి ఆటో ఎక్కేయాలి. ఈ అంకుల్ అయితే రెంటల్ బైక్స్ దగ్గర వదిలేసి మన దగ్గర 100 రూపీస్ తీసుకున్నారు. ఇంకా పాండిచ్చేరి సిటీలో ఎంటర్ అవ్వగానే నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు పాండి నుంచి 12 కిలోమీటర్స్ ఆరోవిల్ కి అయితే వెళ్తున్నాము. గైస్ ఆరోవిల్ కి అయితే వచ్చాము. ఇప్పుడే రూమ్ లో బ్యాగ్స్ పెట్టేసి తినడానికి అయితే వచ్చాము. చాలా ఆకలేస్తుంది. మార్నింగ్ నుంచి ఏం తినలేదు అసలు. ఇప్పుడు తింటున్నాం. గైస్ పాండికి వచ్చాక ఆరోవిల్ లో అయితే మాకు తెలిసిన వాళ్ళు ఈ టైమ్ ట్రావెలర్స్ ఫార్మ్ స్టే అయితే రెఫర్ చేశారు. ఇక్కడ వచ్చాము, చూద్దాం రూమ్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ స్టే చూస్తుంటేనే చాలా బాగుంది. ఫామ్ బేస్ థీమ్ ఉంది ఇక్కడైతే. ఇప్పుడు మనం తీసుకున్న రూమ్ కి అయితే వచ్చేసాము. ఈ సైడ్ అయితే బెడ్ ఉంది. ఇక్కడ వాష్ బేసిన్ ఉంది. బాత్రూమ్ కూడా బాగానే ఉంది. రూమ్ అయితే అంతా కంఫర్టబుల్ గానే ఉంది. గైస్ ఫుల్ ఆకలేస్తా ఉంటే తినేసి వచ్చేసి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయాము. ఇప్పుడు నేను అసలు అయితే ఫ్రెంచ్ కాలనీ అలానే రాక్ బీచ్కి వెళ్తున్నాము. ఫ్రెంచ్ కాలనీకి వెళ్లే దారిలో ఆరోవిల్ బేకరీకి వెళ్ళాము. గైస్ ఆరోవిల్ బేకరీకి అయితే వచ్చాము. ఇక్కడైతే వెజ్ చీజ్ శాండ్విచ్ అయితే ట్రై చేస్తున్నాము. చాలా బాగుంది. ఇప్పుడు మేము ఫైనల్లీ ఫ్రెంచ్ కాలనీకి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ కేబిఎస్ కాఫీ బార్ ఉంటే అక్కడ ఒక కాఫీ తాగాము. చాలా బాగుంది కాఫీ అయితే. టైం అయితే 6:15 అవుతుంది. మేమైతే ఇప్పుడు రాక్ బీచ్ లో ఉన్నాము. క్లైమేట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు చెప్పనవసరం లేదు, అంత బాగుంది ఇక్కడైతే. గైస్ ఈ హోటల్ అయితే ఒక పరోటా జస్ట్ 5 రూపీసే అంట. నేను 20 రూపీస్ కి తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. వర్తనొచ్చు 20 రూపీస్ కి 4 పరోటాస్ అంటే. ఈ క్రాఫ్ట్ బజార్ అయితే రాక్ బీచ్ పక్కనే ఉంటది. ఇక్కడైతే అన్ని లెదర్ ఐటమ్స్ ఉన్నాయి. గైస్ మేమైతే ఇప్పుడు రాక్ బీచ్ దగ్గర లేక్ కేఫేలో ఉన్నాము. ఇక్కడ కోల్డ్ కాఫీ 2 తీసుకున్నాము. బీచ్ పక్కనే కూర్చొని కోల్డ్ కాఫీ తాగుతుంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా బాగుంది అసలు. గైస్ ఇప్పుడు మేమైతే డిన్నర్ చేయడానికి వచ్చాము ఈ రెస్టారెంట్ కి. ఈ రెస్టారెంట్ పేరు పాండి స్ట్రీట్ ఫుడ్ అంట. ఇక్కడ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అడిగితే లేదంటున్నారు. కడాయి బిర్యానీ ఆర్డర్ చెప్పాము. గైస్ మనకి కడాయి బిర్యానీ అయితే తెచ్చేసారు. చూద్దాం ఎలా ఉందో. సాఫ్ట్ గా చాలా బాగుంది. 65 బిర్యానీ అయితే అడిగాము, లేదంట. ఏదో కడాయి బిర్యానీ ఇచ్చారు. వాళ్ళకైతే తెలుగు రాదు, మాకు తమిళ రాదు. ఏదో కష్టపడి ఆర్డర్ చేసాము కడాయి బిర్యానీ. ఓకే, బాగుంది. గైస్ ఈ రోజు అయితే డే 2. మార్నింగ్ లేసి రెడీ అయ్యేసి ఇప్పుడు సండే మార్కెట్కి వెళ్దామని వచ్చాము. కేబిఎస్ కాఫీ బార్కి అయితే వచ్చాము టీ తాగేసి పోదామని. టీ అయితే చాలా బాగుంది. ఇంకా మేము సండే మార్కెట్కి అయితే వచ్చేసాము. చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇదైతే చూడండి అంతా చోర్ బజార్ లానే ఉంది. హైదరాబాద్ లో ఎలా ఉంటుంది అలానే ఉంది. అన్ని సెకండ్స్ లోనే అమ్ముతున్నారు ఇక్కడైతే. అలానే ఇక్కడైతే పారామెడికల్ బుక్స్ కూడా అమ్ముతున్నారు సెకండ్స్ లో. ఇక్కడ ప్రైసెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. నేను అసలు అయితే ఈ షర్ట్స్ కొన్నాము. గైస్ ఇప్పుడు మేమైతే సండే మార్కెట్ అంతా తిరుక్కొని బర్గర్ బిర్యానీకి అయితే వచ్చాము. చికెన్ బిర్యానీ ఒకటి తీసుకున్నాము. చూద్దాం ఎలా ఉంది. చాలా బాగుంది. గైస్ ఇంకా బిర్యానీ తిన్నాక ఆపోజిట్ లోనే మజీద్ ఉంది. నమాజ్ చదువుకునేకి వచ్చాము. గైస్ ఇప్పుడు మేమైతే ఆరోవిల్ బీచ్కి వెళ్తున్నాము. ఇప్పుడు
టైం అయితే 6 అవుతుంది. ఇంకో 30 minutes లో అయితే సన్సెట్ అయిపోతుంది. సో విన్నా వెళ్ళాలి, మళ్ళీ లైట్ కూడా ఉండదు చూడడానికి. సో వెళ్దాం పదండి. గైస్ మా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సండే మార్కెట్ లో కొన్నాం, ఇదైతే చాలా బాగుంది, మాకైతే బాగానే ఉంది వేసుకోవడానికి. గైస్ ఇప్పుడు మేము ఆరోవిల్ బీచ్ కి అయితే వచ్చేసాము. ఈ బీచ్ లో అయితే రాక్ బీచ్ ని కంపేర్ చేసుకుంటే ఇక్కడ తక్కువ మంది ఉన్నారు. మునగడానికి రాక్ బీచ్ లో అయితే పర్మిషన్ లేదు, ఇక్కడైతే మునుగుతున్నారు చాలా మంది. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ మేము నడుచుకొని వెళ్తుంటే ఏదో ఫిష్ దొరికింది, దీనికైతే ముళ్ళులు ఉంది. లోపల లోపల వేసాను. గాయస్ ఈ తాత అయితే చూడండి ఎంత స్టైల్ గా వేస్తారో కాఫీ. వన్ కాఫీ 25 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇప్పుడు మేమైతే షవర్మా టేక్ అవే తీసుకుని రాక్ బీచ్ దగ్గరకు వెళ్తున్నాము. ఇప్పుడు మేమైతే రాక్ బీచ్ దగ్గర షవర్మా టేక్ అవే తెచ్చుకున్నాము. తిన్నాము, ఎలా ఉందో చూద్దాము. బీచ్ దగ్గర కూర్చొని తింటుంటే ఏం ఫీల్ ఉంది మామ ఇక్కడ. నాకు ఆకలిస్తా అంటే ఆగలేక మొత్తం షవర్మా అయితే తినేస్తాను. లాస్ట్ ఒక పీస్ అయితే మిగిలింది. ఇక్కడ కూర్చొని తింటుంటే ఈ వ్యూకి దీనికైతే చాలా ఒక ఫీల్ అయితే అమేజింగ్ గా ఉంది. సో మీరు కూడా చూడొచ్చు ఆ వ్యూ అయితే. షవర్మా అయితే బాగుంది, వ్యూ అయితే బాగుంది, మొత్తం నెక్స్ట్ లెవెల్ అంతే. గైస్ ఈరోజు అయితే డే 3, టైం అయితే 11:30 అవుతుంది. ఇప్పుడు మేము చెక్అవుట్ చేస్తున్నాం. రూమ్ అయితే 1కి ట్రైన్ ఉంది, రెంటల్ బైక్ ఇచ్చేసి మళ్ళీ ట్రైన్ ఎక్కాలి. గైస్ ఇంకా కొంచెం టైం ఉందని ఇక్కడ వచ్చాము. ఇప్పుడు మా రెంటల్ బైక్ ఇచ్చేసి 1 కంతా ట్రైన్ ఎక్కాలి. సో ఇది నాది ఫస్ట్ బ్లాగ్, ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిండే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలుస్తామని.